వెల్కమ్ బ్యాక్. హిమాలయాలు ఎప్పుడు మర్మాలతో నిండిన ప్రదేశం. ఇక్కడే ఒక రహస్యమైన వ్యక్తి పేరు ప్రపంచానికి వినిపించింది. అతనే లాబ్సాంగ్ రాంప. ఆయన నిజంగా టిబెట్ సన్యాస లేక మాయలతో ప్రపంచాన్ని మభ్యపెట్టిన వ్యక్తి? ఈ సిరీస్లో ఆయన జీవితంలో మరియు పుస్తకాలు, వివాదాలు అన్నీ తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1910లో ఇంగ్లాండ్లోని ఫ్లైమౌత్ అనే నగరంలో సిరిల్ హెన్రీ హోస్కీ అనే సాధారణ మనిషి జన్మించాడు. అతను చదువుకున్నవాడు కాదు, సాధారణ ప్లంబర్ మాత్రమే. కానీ 1950లో ఒక సంచలన ప్రకటన చేశాడు. తన శరీరంలో టిబెట్ లామా ఆత్మ ప్రవేశించిందని అతను చెప్పినట్లుగా, నేనిక సిరిల్ హోస్కీ కాదు, నేను లాబ్సాంగ్ రామా అని. రాంపా ప్రకారం సిరిల్ హోస్కీ ఒకరోజు ఒక తోటలో నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా అతనిపై ఒక ఆధ్యాత్మిక సంఘటన జరిగింది. ఆ సమయంలో ఒక టిబెట్ లామా ఆత్మ అతని శరీరంలో ప్రవేశించిందట. ఆ లామా పేరు ట్యూస్డే లాబ్సాంగ్ రాంపా. అలా సిరిల్ జీవితం మారిపోయింది. అతను తనను ఒక టిబెటన్ సన్యాసిగా ప్రకటించాడు. 1950లో ఆయన రాసిన ది థర్డ్ ఐ పుస్తకం వెలువడింది. అందులో ఆయన టిబెట్, బౌద్ధం, మఠాలు, మిస్టరీస్, మూడవ కన్ను, శస్త్రచికిత్స వంటి విషయాలు రాశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ పుస్తకం సంచలనంగా సృష్టించింది. ఆయన ఒక్కసారిగా మిస్టరీ రాంపాగా మారిపోయాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక ఇంగ్లీష్ మనిషి ఎలా టిబెట్ లామా అవుతాడు? పరిశోధకులు ఆయన గురించి వెతికారు. అప్పుడే ఒక నిజం బయటపడింది. రాంపా అసలు టిబెటన్ కాదు, ఇంగ్లీష్ ప్లంబర్ మాత్రమే. కానీ రాంపా తన వాదనపై నిలబడ్డాడు. నా శరీరం హోస్కీది, కానీ నా ఆత్మ రాంపాది అని ప్రకటించాడు. అదే ఆయన్ను ఇంకా మిస్టరీగా మార్చింది. సిరిల్ హోస్కీ నిజంగానే టిబెట్ లాంపా అయ్యాడా, లేక ఆధ్యాత్మిక మాయాజాలం వెనుక ఇది ఒక కల్పన మాత్రమేనా? ఈ ప్రశ్నలు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. తర్వాత ఎపిసోడ్ కోసం మిస్ అవ్వకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.